CR న్యూస్ దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్బుక్స్ అందజేయాలని రోటరీ క్లబ్ సభ్యులు నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగేందుకు సహకారం అందిస్తామని సీనియర్ రొటేరియన్ దశరథ రామిరెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని DRW కళాశాలకు గూడూరు రోటరీ సభ్యులు నోట్బుక్స్ అందించారు. DRW కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థినికి 5 నోట్బుక్స్ చొప్పున అందజేయాలని గూడూరు రోటరీ క్లబ్ నిర్ణయించుకుని తొలి విడతగా సుమారు 10,000 రూపాయలు విలువ చేసే నోట్బుక్స్ కళాశాల యాజమాన్యానికి క్లబ్ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ రొటేరియన్ దశరథ రామిరెడ్డి మాట్లాడారు. DRW కళాశాలలో రోటరీ క్లబ్ సేవలు తిరిగి కొనసాగించడం ఆనందంగా ఉందని, క్లబ్ చేపట్టే సేవలకు తామందరం సహకారం అందిస్తామని తెలిపారు. రోటరీ క్లబ్కు DRW కళాశాలకు మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు రోటరీ క్లబ్ అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. It's my దేవాదివందితం మహాగణపతిం మనసా Pray for the Lord వాళ్ళ ఆత్మలు శాంతి చేకూరాలని మనం గమనించాం. ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా సీనియర్ రొటేరియన్ దశరథ రామరెడ్డి గారిని సత్కరించవలసిందిగా మునిగిరీష్ గారిని ఆహ్వానిస్తాను. సార్, మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్. మీ లాంగ్వేజ్ మీకులాగా మాట్లాడాలని నాకు చాలా ఈసారి ఏదో ఒకటి సాధిస్తారని నమ్మకం అయితే ఉంది. సభలో పేదలకు వందనాలు. విద్యార్థి వికాస్ ఈ కాలేజీ రోటరీ క్లబ్ తరఫున స్పాన్సర్ చేయబడింది. ఇది ఒకటే కాదు, గూడూరులో ఉన్నటువంటి చాలా ఎన్నో పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ కూడా, పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా వరకు రోటరీ క్లబ్ సహకారంతో, వారి యొక్క ప్రోత్సాహంతోనే ఇక్కడ స్థాపించబడి నిర్వహింపబడుతున్నాయి. మన కాలేజీ ప్రారంభించినప్పుడు కాలేజీలో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్, పర్మనెంట్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా, ఆల్మోస్ట్ అందరూ కూడా రొటేరియన్స్, ముఖ్యంగా ఫౌండర్ రొటేరియన్స్గా ఉండేవాళ్ళు పెద్దలు. వాళ్ళందరూ కూడా రోటరీ అంటేనే ఒక సేవాభావంతో కూడినటువంటి సంస్థ అనే దానికి ఉదాహరణగా నిలిచి ఎన్నో ప్రోత్సాహకరమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించేవారు. అదేవిధంగా గూడూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ కూడా రోటరీ క్లబ్ తరఫున స్పాన్సర్ చేయబడింది. రోటరీ క్లబ్లో నిత్యము అది స్థాపించబడినప్పటి నుంచి 60 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము ఏదో ఒక గొప్ప కార్యక్రమాన్ని, ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయడం మాత్రమే కాకుండా నిరంతరము ఏదో ఒక సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి ఉత్సాహకరమైనటువంటి వారు కూడా రొటేరియన్స్ ముందు ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ని వాళ్ళని ఒక ఐడియాగా తీసుకొని, మోడల్గా తీసుకొని వారి యొక్క ప్రోత్సాహంతో నిరంతర కార్యక్రమాలు నిర్వహించడం అనేటటువంటిది చాలా అభినందించదగినటువంటి విషయము. ఈ విధంగా ఒక ప్రతి గూడూరు పట్టణమే కాకుండా
చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న విలేజెస్లో స్కూల్స్ కానీ ఇంకా ఇతర ఏదైనా ఎవరికైనా ఈ సేవా సంస్థల ద్వారా అవకాశం ఉండేటువంటి చోటన్నా కూడా అందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారికి ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నా కూడా విద్యాపరంగా కానీ ఇతరత్ర కానీ సహకరిస్తూ సహకారం చేస్తూ ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది చాలా అభినందించినటువంటి విషయము. అదేవిధంగా ఈరోజు మన కాలేజీని సెలెక్ట్ చేసుకొని ఈ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటిది ఇక్కడ మన కాలేజీని మనం సెలెక్ట్ చేసుకోవడం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈ రోటరీ క్లబ్లో ఇప్పటి నుంచే కాదు చాలా సంవత్సరాలుగా రోటరీలో ఉండి రోటరీకి అనుబంధంగా సేవా కార్యక్రమాల్లో అవసరమైనప్పుడల్లా మెడికల్ క్యాంప్స్ కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఇతరత్ర ఏ అవసరానికైనా కూడా వాలంటీర్స్గా వర్క్ చేయడము. ముఖ్యంగా ఇంతకుముందు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించినప్పుడు గూడూరు పట్టణం మొత్తం ఉన్నటువంటి అన్ని వార్డ్స్కి కూడా మన స్టూడెంట్సే వాలంటీర్గా ఉండి 100% పల్స్ పోలియోని రోటరీ విజయవంతం చేయడానికి వారి యొక్క సహకారాన్ని కూడా అందించారు. అదేవిధంగా ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా మన స్టూడెంట్స్ వాళ్ళతో పాటు ఉండి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం మనకి ఇవ్వడం కూడా ఒక గొప్ప ఇదిగా భావిస్తూ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మార్చ్ 2025లో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రొటేరియన్ శ్రీధర్ రెడ్డి గారు అండ్ జీజీ నాయుడు గారు అండ్ ఆల్ అదర్ రొటేరియన్స్ ద్వారా ఈ రోటరాక్ట్ క్లబ్ రోటరీకి అసోసియేట్గా పనిచేస్తూ ఉంది. అవర్ రోటరీ క్లబ్ ఇస్ స్పాన్సర్డ్ బై రోటరీ క్లబ్ మెయిన్ గూడూరు. అదేవిధంగా మన కాలేజీని కూడా రోటరీ స్పాన్సర్ చేస్తుంది. సో ఈరోజు ఇంతమంది ఇక్కడ చదువుకుంటున్నారంటే ఆల్ బికాస్ ఆఫ్ దోస్ గ్రేట్ పీపుల్. అలాగే ఈరోజు ఉదయం ఎవరైతే ఈ కళాశాల ఫౌండర్ ప్రెసిడెంట్ అలాగే ఫౌండర్ సెక్రటరీ కరెస్పాండెంట్ గారు ఉన్నారు శ్యామ్ సుందర్ రెడ్డి గారు, అదేవిధంగా సిఆర్ రెడ్డి గారి విగ్రహాలకి నివాళులు అర్పించి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడికి విచ్చేసిన ఆహ్వానితులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉంటాను. అలాగే ఇక్కడికి వచ్చిన విద్యార్థులకి నాతోటి కళాశాల సిబ్బంది అందరికీ కూడా ఆహ్వానం కలుగుతూ ఉన్నాను. సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకునే ముందు ఇటీవల భారతదేశంలో జరిగిన కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఒకటి పహల్గామ్ ఉగ్రదాడిలో చాలామంది అసువులు బాశారు. అలాగే దాడికి ప్రతీకార చర్యగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దానిలో కొంతమంది వీర జవాన్లని భారతమాత కోల్పోవడం జరిగింది. అందులో మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మాజీ నాయక్ గారు కూడా ఉండడం జరిగింది. అలాగే అహ్మదాబాద్లో ఒక ఎయిర్ క్లాష్ జరిగి 230 మంది పైచిలకు చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళందరికీ ఒక నిమిషం పాటు మౌనం పట్టించి వాళ్ళకి నివాళులు తెలియజేయవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తారు. Today's chief guest, the correspondent and secretary of this institution, Meharwani Garu, PDG Munigiri, next year secretary PC Kumar Reddy, principal and vice principal, and also Anand Rao, my friend, Rotarians, students, good morning to each one of you. Say good morning, big loud. Good morning, sir. I am very happy that the Rotaract Club of DRW has come alive. It was alive. It was doing very good functions earlier. But somehow, in the last 4 or 5 years, it has become dormant. We don't blame the Rotaractors or we don't blame the college. I think Rotary Club Gudul will have to blame themselves. We have not taken proper steps to see that the Rotary Club functions well. And now, again, the Rotary Club has become alive and it's doing good functions useful to the student community. And also, I should thank our President Sridhar. This program, though looks to be small, it goes a long way. I think our incoming president
Venkateswar Reddy will enlarge this program. This program will enhance the image of Rotary in the student community. And this book will be in their hand for 1 year. They keep on seeing the Rotary. So the Rotary will be stamped in their brains and minds. So very good program, Sridhar. I think you should have told us earlier. Last in the meeting itself, I told you that why do you keep this program very secret and guarded secret? నాకు చెప్పలేదమ్మా, ఇదో డిఆర్డబ్ల్యూలో నేను ఈ బుక్స్ ఇవ్వబోతాను చెప్తే మేమంతా కంట్రిబ్యూట్ చేసి మేడ్ ఇట్ ఏ బిగ్ లార్జ్ ప్రోగ్రామ్. Anyhow, it's not late. Secretary and correspondent of the college, Dr. Mehamani Madam, our Rotary Club President, Sridhar Reddy, Secretary-elect Kumar Reddy, Junior College Principal Suresh Garu, and my Rotary Club coming next year President Venkateswar Reddy Garu, and other dignitaries of the dais. Good morning, good afternoon, 12:30 AM. Good afternoon everybody. రెండు విషయాలు ఇందాక మేడం చెప్పారు, మా మెహర్మణి మేడం గారు. రోటరీ క్లబ్ 1963లో ఈ గూడూరులో స్టార్ట్ చేశారు. గూడూరులో ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కమ్యూనిటీకి ఎలాంటి ప్రాజెక్ట్స్ అవసరమో టైం టు టైం ఆలోచించి, ఇక్కడ ఉన్న ఫోటోలు ఆల్మోస్ట్ అందరూ కూడా రోటరీ క్లబ్ మెంబర్లే, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలామంది. వీళ్ళందరూ ఆలోచించి గూడూరులో చాలా ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు. అందులో డిఆర్డబ్ల్యూ కాలేజ్ ఒకటి. ఈ కాలేజీని స్పాన్సర్ చేసింది రోటరీ క్లబ్, కానీ శ్యామసుందర్ రెడ్డి గారు, డాక్టర్ సిఆర్ రెడ్డి గారు, ఇంకా మిగతా కొంతమంది పెద్దలు దీని కొరకు కృషి చేస్తే దీన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళింది మాత్రం డాక్టర్ మెహర్మణి మేడం గారు ఖచ్చితంగా. ఎందుకంటే చూస్తున్నాము ఈ కాలేజీ ఒక అటానమస్ స్థాయికి మేడం గారు తీసుకెళ్ళడానికి మేడం గారి కృషి చేయాలి. ఎందుకంటే నేను 30 yearsగా ఫాలో అవుతున్నాను కాబట్టి నేను కూడా ఈ కాలేజీలో నాకు కూడా ఒక మెంబర్గా అవకాశం కల్పించారు. ఇక రోటరాక్ట్ గురించి 2 విషయాలు మాత్రమే చెప్తాను. ఇప్పుడు మా దశరథరామరెడ్డి సార్ చెప్పాడు, రోటరాక్ట్ క్లబ్ అనేది ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు ఎన్హాన్స్ యువర్ లీడర్షిప్. ఎందుకంటే మీలో ఉన్నటువంటి లీడర్షిప్ మీకు తెలియదు. ఏదో ఒక ప్లాట్ఫామ్ ఉంటేనే ఆ లీడర్షిప్ బయటకు వస్తుంది. ప్లాట్ఫామ్ లేదనుకోండి, మీలో ఉన్న లీడర్షిప్ మీరు ఎగ్జిక్యూట్ చేసేదానికి అవకాశం ఉండదు. అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎంతమంది రోటరాక్ట్స్ ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరందరూ కూడా రోటరాక్ట్ క్లబ్ అనేది రోటరీ క్లబ్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఒక యూత్ వింగ్. 18 years to 30 years వరకు రోటరాక్టర్స్గా ఉంటారు. దీని ద్వారా మీకు ఉపయోగం ఏంటంటే, మీరు ఎక్కడైనా సరే మీలో లీడర్షిప్ డెవలప్ చేసుకునే దానికి చాలా ఉపయోగపడుతుంది. దానికి ఎగ్జాంపుల్ నేను గూడూరులో రోటరీ క్లబ్లో చేరకముందు చాలా చిన్న సంస్థల్లో క్రికెట్ కానివ్వండి, కల్చరల్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను గూడూరులో. నేను రోటరీలో చేరిన తర్వాత ఆ ఎలివేషను రోటరీ గవర్నర్గా చేసేదానికి వెళ్ళేదానికి ప్లాట్ఫామ్ దొరికింది. లేదంటే లోకల్గా ఉండే సంస్థల్లో ఉంటే అట్లాగే ఏదో కార్యక్రమాలు చేస్తూ అట్లాగే ఉండేదన్నమాట. అందుకని నేను రిక్వెస్ట్ చేసేటంటే, మీకు లీడర్షిప్ పెంచుకునే దానికి ఉపయోగపడుతుంది, కమ్యూనికేషన్ పెంచుకునే దానికి ఉపయోగపడుతుంది, ఇంటర్నేషనల్గా కూడా మీకు రిలేషన్ కూడా ఉంటుంది అనమాట. మీరు ఎక్కడైనా వెబ్సైట్లోకి వెళ్ళి రోటరాక్ట్ ద్వారా ఏంటి ఉపయోగాలు, రోటరాక్ట్ ఏం చేయాలి అనేది చూస్తే తెలుస్తుంది. దాన్ని చూడండి. ఇంకోటి ఏంటంటే, మీలో ఉన్న పిల్లలు చదువుకున్నామా, చదువుకోగానే విజయ్ కుమార్ గారికి, అలాగే హనుమంతరావు సార్ గారికి, అలాగే సురేష్ సార్ గారికి, అలాగే ఉన్నటువంటి రోటరాక్ట్ ప్రెసిడెంట్ సౌజన్య గారికి, అలాగే సీనియర్ అయినటువంటి దశరథరావు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు. ఇక్కడ ప్రస్తుతానికి నాకు 3 విషయాలు మాట్లాడాలని వచ్చింది. చిన్న కాన్సెప్ట్స్. ఒకటి, ఏ నుంచి ఎలా వరకు ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే స్కిల్స్ అంటారు. అంటే ఇక్కడ చదువుకునే పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని మాట్లాడుతున్నాను. ఏ ఫార్ యాపిల్ కాదు, ఏ ఫార్ యాటిట్యూడ్, తెలుగులో వైఖరి అంటారు. ఈ కాలేజీలో నాకు తెలిసినంత వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వెళ్ళిపోయేవాడు ఉంటారు, అలాగే డిగ్రీ 3వ సంవత్సరం వెళ్ళిపోయేవాడు ఉంటారు, అలాగే పీజీలో 4th సెమ్ రాసి వెళ్ళిపోయేవాడు ఉంటారు. ఈ వెళ్ళిపోయేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? ప్రిన్సిపాల్ హనుమంతరావు గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి రొటేరియన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మై డియర్ స్టూడెంట్స్, రోటరీ క్లబ్ అనగానే సర్వీస్,
ఎక్కడ చూసినా సరే చాలా సేవా దృక్పథం, చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మన కాలేజీలో కూడా కాలేజీకి ఎప్పటి నుంచో కొంతమంది స్టూడెంట్స్ మనకు స్పాన్సర్ చేస్తూనే ఉంటారు. బాగా పూర్ ఆర్ వెరీ పూర్ ఉన్నటువంటి వాళ్ళకి ఫీ స్పాన్సర్ చేస్తూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు బుక్స్ ఇక్కడ మనకు డిస్ట్రిబ్యూట్ చేసడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారు ఇలా మన స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం అనేది కాలేజ్ తరఫున, మా ఇంటర్మీడియట్ విద్యార్థులు అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఒక్కసారి క్లాస్తో అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి జూనియర్ కాలేజ్ సంబంధించిన వ్యక్తిగా నేను కాలేజ్కి అండ్ కరస్పాండెంట్ సెక్రటరీ మేడం గారికి, తర్వాత పీడి ఇంగ్లీష్ గారికి, మా అసెంబ్లీకి అండ్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్ అండ్ ఆఫ్ ద డయాస్ ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పాలి. కొంచెం మీకు భోజనం టైం అవుతుంది. వాస్తవంగా తీసుకుంటే యాక్చువల్లీ ప్రోగ్రామ్ లేదు, కానీ మొన్న నేను ప్రిన్సిపాల్ గారికి రిక్వెస్ట్ చేశాను. మీ 27th నా టెన్యూర్ ఫినిష్ అయిపోతుంది కాబట్టి 2 ప్రోగ్రామ్స్ పెడుతున్నాను, ఆ రోజు ఖచ్చితంగా రోడ్ ట్రాక్టర్స్ రావాలని. సార్ ఒక 10 మెంబర్స్ తీసుకొస్తాను సార్ అంటే, వద్దు అంతమందిని తీసుకురావద్దు, 6 మెంబర్స్ తీసుకొస్తే సరిపోతుందంటే ఆయన నాకు తెలిసి 6 మంది తీసుకొచ్చారు. ప్లస్ ఆయన 7. ఆ రోజు నా ప్రోగ్రాంలో నాకు రోడ్ ట్రాక్టర్స్ హెల్ప్ చేసినట్టు ఎవరూ చేయలేదు. కంపేర్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్, గర్ల్స్ అండ్ బాయ్స్. ఈ సంవత్సరం నాకు మెయిన్ ప్రోగ్రామ్స్లో అన్నిటికన్నా నాకు దాన్ని లైవ్లో తీసుకొచ్చిన డిఆర్డబ్ల్యూ కాలేజ్ రోడ్ ట్రాక్టర్స్ అండ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి స్టార్ట్ చేశాను. సో యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలో నాకు ప్రాబ్లమ్స్ ఉంది, దీనికి ఇమీడియట్గా అమౌంట్ పే చేయాలన్నప్పుడు తేజ అనే డిస్ట్రిక్ట్ డిఆర్ అనమాట, ఈ ఇయర్ ఆయన రేపటి నుంచి మీకు దగ్గర అంటే ఆల్రెడీ దగ్గరలో ఉన్నాడు, టచ్లో ఉన్నాడు. ఆయన రేపటి నుంచి మీకు లైవ్లో వస్తారు. ఏదో ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు నేను ముందు గురించి మాట్లాడుకున్నాను, మా ఫ్రెండ్ ప్లస్ పీడీజీ మాట్లాడుకునేటప్పుడు ఇట్లా ఇది అమౌంట్ కట్టేసారి, కట్టకపోతే అది డిఫాల్ట్ అయిపోతుంది. తర్వాత అంటే ఒక రోడ్ ట్రాక్ క్లబ్ డిఫాల్ట్ అయింది అంటే ఇది ఎప్పటి నుంచో రన్ అవుతుంది, డిఆర్డబ్ల్యూ ఎప్పటి నుంచో రన్ అవుతుంది. డిఫాల్ట్ అయిపోతే అది ప్రాబ్లము మీకు కాదు, కాలేజ్ కాదు, రోటరీకి వస్తుంది, రోటరీ క్లబ్కి వస్తుంది. అప్పుడు ఎవరు ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళకి వస్తుంది. సో అప్పటికప్పుడు దాన్ని తీసుకొని ఫినిష్ చేశాను. తర్వాత 26th నన్ను ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి వచ్చినప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే నేను After IS, dear colleagues, student friends, good afternoon all of you. It's my great privilege to take this opportunity on this special occasion to place a note of thanks. Primarily, I would like to thank Allah Reddy Syamsundar Reddy Garu and Dr. C.R. Reddy Garu, who are founders of this college under the Rotary Club assistance, who has established such a great and wonderful institution. It is a blessing for Gudur town. My heartful thanks to them. And as she is under a hectic busy schedule, who has attended our present correspondent and secretary Madam Dr. K. Mehermani Garu, who has attended for this program. I thank Rotarian Sridhar Reddy Garu for his donation of huge number of books for our students, and Rotarian V. Venkateswar Reddy Garu, President elect of 2025 to 2026. At primary attempt, he has announced 1,000 books donation for our institution. On behalf of the DRW College, I thank him. Then Senior Rotarian B. Dasarath. ప్రజాస్వామ్యంలో మీడియా ప్రతినిధులపై మరియు మీడియా కార్యాలయంపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదని మీడియా అసోసియేషన్ సభ్యుడు శివకుమార్ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మహాన్యూస్ కార్యాలయంపై చేసిన దాడిని ఖండిస్తూ గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద మీడియా ప్రతినిధులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
మహాన్యూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ వివిధ సంస్థలకు చెందిన మీడియా ప్రతినిధులు గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ టవర్ క్లాక్ కేంద్రం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా అసోసియేషన్ సభ్యుడు శివకుమార్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వివాదంపై బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్పై మహాన్యూస్ ఛానల్లో వచ్చిన వార్తల్ని వ్యతిరేకిస్తూ ఆయన అనుచరులు హైదరాబాద్ నగరంలోని మహాన్యూస్ కార్యాలయంపై దాడికి పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ గుండాలు దాడి చేయడం దురదృష్టకరం. ఆ ఛానల్ పైన వాళ్ళు ఏదైనా ఉంటే వచ్చి పగలగొట్టడం చేయడం అవి చేయకూడదు. అది చేయకుండా మీడియా తరఫున ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా తరఫున వాళ్ళు ఏదన్నా తప్పు రాసింటే వాళ్ళు దాని తరఫున ఖండించుకోవాలి. అంతేగాని పగలగొట్టి దానివల్ల పగలగొట్టిన దానివల్ల వాళ్ళకి ఏం ఉపయోగం ఉన్నది? దానివల్ల ఏదన్నా ఉంటే వాళ్ళ యొక్క సరిదిద్దుకునేదానికి వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది. దాని తరఫున వాళ్ళు ఖండించుకోవచ్చు. దాడి చేయాల్సిన అవసరం లేదు. ఇదే కాదు, ఏ ఛానల్స్ మీద అయినా కూడా ఏదైనా రాసినప్పుడు వాళ్ళు మీడియా తరఫున దాన్ని ఖండించుకునే ఇది అందరికీ ఉంది. కానీ ఇటువంటి ఇదే కాదు, ఏ ఛానల్ మీద కూడా ఈ విధంగా దాడులు చేయడం అనేది దురదృష్టకరం. ఏ ఛానల్ మీద కూడా చేయకూడదు. చేయకుండా ఈ ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, దాని తరఫున ఏదైనా ఉన్నా కూడా దాని తరఫున ఖండించుకోవాలి, కౌంటర్ ఇచ్చుకోవాలి వాళ్ళు రాసిన దాని మీద. అంతేగాని కొట్టడం చేయడము, వాళ్ళ మనుషులను కొట్టడం, గుండాలాగా ప్రవర్తించడం తెలంగాణ ప్రభుత్వం దీన్ని చర్య తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని లోపలేయాల్సిందని చెప్పి ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గూడూరు అసోసియేషన్ తరఫున కోరుతున్నాము. జర్నలిస్ట్ అందరూ కూడా ఇండియాలో అందరూ ఐక్యతగా ఉండి అందరూ కలిసి ఏదైనా జరిగినప్పుడు ఒకటిగా ఇప్పుడు ఒక కుటుంబంగా ఒక ఫ్యామిలీగా అందరూ కలిసి దాన్ని ఖండించుకోవాలి. అందరూ కలిసి కట్టుకొని ఉంటే ఎవరు కూడా ఏమి చేయలేరు. కాబట్టి జర్నలిస్టులు అందరూ కూడా ఒక ఐక్యతగా ఉండి ఈ మహా న్యూసే కాదు, ఏ న్యూస్ ఛానల్ అయినా కూడా, ఏ ప్రింట్ మీడియా అయినా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి అందరూ కలిసికట్టుగా ఉండి జర్నలిస్ట్ ఐక్యతను సాటించాలి. అప్పుడు ఎప్పుడు కూడా ఎవరు కూడా మన మీడియాల మీద దాడి చేయాల్సిన అవసరం వచ్చినా కూడా అందరూ కలిసి వాళ్ళ మీద కేసులు పెట్టేంత వరకు కూడా మనం దాన్ని సాధించుకోవచ్చు. కాబట్టి మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున దాన్ని ఖండిస్తున్నాము. గూడూరు అసోసియేషన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ఖండిస్తున్నాం. అందరికీ నమస్తే. మనోజ్ కుమార్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్ డేగా అనుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో మహా న్యూస్ కార్యాలయంపై దాడి చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఫోర్త్ ఎస్టేట్గా ఉంటూ ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండేది ఎవరంటే జర్నలిస్టులు. ఈరోజు ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే అవి ప్రభుత్వానికి తెలియజేసి ఈరోజు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకు తోడుగా ఉంటూ వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరిస్తుంది ఎవరంటే జర్నలిస్టులు, ఈ యొక్క న్యూస్ ఛానల్స్. అలాంటి న్యూస్ ఛానల్స్ పైన, ముఖ్యంగా మహా న్యూస్ ఛానళ్ళ పైన కార్యాలయం పైన దాడి చేయడం అనేది చాలా బాధాకరం. నిజంగా బ్లాక్ డే అని చెప్పుకోవాలి. ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి బీజేవైఎం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఈ బీఆర్ఎస్ గూండాలు ఎవరైతే ఉన్నారో కావాలని ఈ యొక్క ఏదైతే వాళ్ళు ప్రజా సమస్యల గురించి చెప్తే వాళ్ళ పార్టీ గురించి అనుకొని ఈరోజు మహాన్యూస్ కార్యాలయం పైన దాడి చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు ఒకటే తెలుసుకోవాలి, జర్నలిస్టులు అనేవాళ్ళు ఈరోజు ముఖ్యంగా ఫోర్త్ ఎస్టేట్గా ఉంటూ ప్రజలకు ఎంతో అందుబాటులో ఉన్నారు. అలాంటి వాళ్ళపైన దాడులు చేస్తుంటే కఠినమైన శిక్ష ఏమైనా ఉన్న సెక్షన్స్ అవన్నీ తీసుకొచ్చి జర్నలిస్టులను కాపాడాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఈ జర్నలిస్టుల పైన కానీ అదేవిధంగా ఏదైతే న్యూస్ ఛానల్స్ పైన కానీ దాడులు మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటివి ఏదైతే మహా న్యూస్ పైన జరిగినటువంటి ఈ దాడుల్ని మళ్ళీ పునరావృతం కాకుండా, ఇలాంటి దాడులు కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తూ ఎవరైతే ఈ దాడిని చేశారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
తల్లిదండ్రుల నుండి మమ్మల్ని కాపాడాలని వివాహం చేసుకున్న ఒక ప్రేమ జంట గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీసులను ఆశ్రయించారు. గూడూరు రూరల్ పోలీసులు ప్రేమ జంటకు మరియు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామానికి చెందిన బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక విద్యార్థిని కాళహస్తి ప్రాంతానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. అయితే యువతి తల్లిదండ్రులు పెళ్లిని అంగీకరించకపోవడంతో వారి నుండి రక్షణ కోరుతూ ప్రేమ జంట సోమవారం గూడూరు రూరల్ పోలీసులను ఆశ్రయించారు. నా పేరు జీ రామ్ తేజ, తన పేరు వి సాయి దీపిక. మేమిద్దరం గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో 4th ఇయర్ ట్రిపుల్ చదువుకుంటున్నాం. మేమిద్దరం 3 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. వాళ్ళ ఇంట్లో మా లవ్ విషయం తెలిసిపోయినందువల్ల తన్ని కాలేజ్కి రానికుండా ఫోన్ అయి తీసేసుకుంటుంటే తను వాళ్ళ ఇంట్లో ఏదో ఒకరోజు ఎగ్జామ్ ఉంది వెళ్ళి రాసేసి వస్తానని చెప్పి నా దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్పగానే మేమిద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని పోలీసు వాళ్ళ దగ్గరకు వచ్చి బైండ్ ఓవర్ అవ్వడానికి వచ్చాం. క్యాస్ట్ వీళ్ళు వచ్చి నాయుళ్ళు, క్యాస్ట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్పి తన్ని మా మామయ్య వాళ్ళ ఇంటికి మేము వచ్చాక పిలిపిస్తే తన కౌన్సిలింగ్ ఇప్పిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తన్ని పట్టుకొని కొట్టి తన దగ్గర ఉన్న గోల్డ్ చైన్ అవన్నీ లాక్కొని వెళ్ళేటప్పుడు తనకి మెడ దగ్గర ఇక్కడ డొక్కల్లో అంతా కొట్టారు. అవి అంతా స్వెల్లింగ్స్ ఉన్నాయి. మేము మెడికల్ రిపోర్ట్ అది ఇంట్లో ఉంది, అది మీకు తర్వాత అయినా సబ్మిట్ చేస్తాం. థ్రెడ్ ఉంది. మొన్న రీసెంట్గా మేము బైండ్ ఓవర్ అవ్వడానికి వచ్చినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మన గూడూరు పాత బస్ స్టాండ్లో మమ్మల్ని తరుముకున్నారు, వెంటపడ్డారు. నా పేరు వి సాయి దీపిక. నేను నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ట్రిపుల్. తను 3 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. ఇలా మా ఇంట్లో తెలిసిపోయింది. అప్పుడు ఫోను కాలేజ్కి వద్దని చెప్పారు. అప్పుడు ఏం చేయాలో తెలియక నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా జరిగిన సిచ్యువేషన్ చెప్పాను. అప్పుడు మేము వెళ్ళి ఒక శివాలయంలో పెళ్లి చేసుకున్నాము. అది జరిగిన పక్క రోజు మా ఇంట్లో వాళ్ళకి చెప్పాము, వాళ్ళ ఇంట్లో కూడా చెప్పాము. అప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఎవరి ప్రెషర్ లేదు, కానీ వెళ్ళిపోయేటప్పుడు చెప్పాము ఇలా వెళ్ళిపోయాము పెళ్లి చేసుకున్నామని. వాళ్ళు ఇంకేం మాట్లాడలేదు. ఇంకా పక్క రోజు పెంచులయ్య అనే అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక డిస్కషన్ జరిగింది. అప్పుడు వాళ్ళన్నీ మాట్లాడి గొడవ చేసి ఇంకా చైను ఫోన్ అన్నీ తీసుకున్నారు. అప్పుడు కొట్టారు. ఇంకా లాస్ట్లో వచ్చి మీకు మాకు సంబంధం లేదని చెప్పారు. అప్పుడు మేము ఇక్కడికి రావడానికి వస్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు మా ఇద్దరిని తరుముకున్నారు. అప్పుడు పరిగెత్తి అలా ఇలా ఎస్కేప్ అయిపోయాము. ప్రాణరక్షణ కోసం ఇక్కడికి వచ్చాము. నాకు మా భర్త ఇంటి స్థలాలు తిరిగి పంపిణీ చేయాలని సోమవారం జరిగిన గ్రీవెన్స్లో దళితులు తహసీల్దార్ రామయ్యకు వినతి పత్రం అందజేశారు. దళితులు మూకుమ్మడిగా కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. దళితుల వివరాల మేరకు వాకాడు మండలం ముట్టెంపాక పంచాయతీ పరిధిలోని దుర్గవరం గ్రామంలోని సర్వే నెంబర్ 30లో అప్పటి అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి 2 ఎకరాల 82 సెంట్ల భూమిలో దళితులకు ఇంటి నివాస స్థలాలు పట్టాలు పంపిణీ చేశారు. స్థానికంగా ఉన్న తమ అందరం కలిసి గృహాలు కూడా నిర్మించుకున్నాం. దళితులంటే చులకన అని బాధ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలు పట్టా భూములో ప్రభుత్వ భూముల్ని బోర్డులు పెట్టించారని టీడీపీ నాయకులను దళితులు విమర్శించారు. ఈ మాకు ఇచ్చినటువంటి స్థలాన్ని పరిశీలించి దళితులకు న్యాయం చేయాలని వినతి పత్రంపై తహసీల్దార్ రామయ్య స్పందించి సర్వే నెంబర్ 30లో ఇచ్చినటువంటి ఇంటి స్థలాలపై విచారించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామన్నారు. 2 ఎకరాల 82 సెంట్లు ప్రభుత్వం వారు మాకు మా పెద్దలకి ఇళ్ల స్థలాలుగా కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది మా స్వాధీన అనుభవంలోనే ఉన్నాయి. అవి ఈ మధ్యకాలంలో వచ్చిన వరదల వల్ల అక్కడ మౌలిక సదుపాయాలు లేనందువలన దాన్ని మేము ఖాళీ చేసి ఒక దాత సహాయం చేస్తే ఊరు దగ్గరకు వచ్చి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మాకు పిల్లకాయలు అంతా పెరిగిపోయారు. మాకు పాత స్థలాలు మాకు కేటాయించండి, ఆ స్థలాలు మాకే ఉండాలని మేము ప్రాధాన్యపడుతున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఈ రాజకీయ నాయకుల అండదండలతో దాని మీద కనీసం దాన్ని ఆక్రమించుకొని గందరగోళంగా చేసి నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు మమ్మల్ని ఎస్సీని. కేవలం మేము దళితులైన భావంతోనే ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా రికార్డుల పరంగా ఇల్లునే ఉన్న దాంట్లో అయినా సరే ఈ విధంగా ఒకరికొకరు గొడవలు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు. దాన్ని మీరే మాకు ఏదో ఒక విధంగా పరిష్కారం చూపించి మా స్థలాలు మాకు కొనసాగించి దాంట్లో బోర్డు ఎవరు పర్మిషన్తో బోర్డు పెట్టారు, ఎందుకని బోర్డు పెట్టారు, ఆ బోర్డు మాకు తొలగించి ఇమ్మీడియట్గా మాకు అవమానకరంగా ఉంది ఆ విషయం. ఆ బోర్డు తొలగించి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. మేము 42 మందికి ఇచ్చారు అప్పట్లో. అవి 75లో ఇచ్చినట్టు అప్పుడు మాకు తెలియదు ఏర్పాటు చేసుకోవటం ఉన్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సంస్థలో రిటైర్మెంట్ అవుతున్నారని, కొత్త ఉద్యోగాల రిక్రూట్మెంట్ జరగడం లేదని డిపో కార్యదర్శి పసుల చంద్రయ్య తెలిపారు. సోమవారం ఏపీఎస్ ఆర్టీసీ వాకాడ్ డిపోలో పనబాక శ్రీనివాసులు, కండక్టర్ వివి రమణ, కండక్టర్ యుఎల్ఎన్ సింగ్, కండక్టర్ కేఎస్ రెడ్డి డ్రైవర్లు పదవి విరమణ చేశారు. ఈ పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో వీరికి శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిఎస్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని డిపోల్లో నాయకుల్ని కలుపుకొని పోతున్నామన్నారు. అన్ని మేము శ్రామికులను, కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిపోల్లో సిబ్బంది కొరత ఉందన్నారు. అనంతరం రిటైర్ అయిన ఉద్యోగస్తులకు ఘన సత్కారం చేశారు. ఈ ఘన సత్కారంలో డిపో జోనల్ ప్రసార కార్యదర్శి రఘురామయ్య, డిపో అధ్యక్షుడు సంపత్, డిపో అసిస్టెంట్ సెక్రటరీ పోలయ్య, గ్యారేజ్ సెక్రటరీ ఎస్ శ్రీనివాసులు, డిపో ప్రచార కార్యదర్శి ప్రశాంత్, సిసిఎస్ డెలిగేట్ భాస్కర్, విశ్రాంతి ఉద్యోగస్తులు రమణయ్య, జార్జ్ తదితరులు ఉన్నారు. 58 రిటైర్ అయి ఉంటే దాదాపు ఒక్కొక్కరికి ఒక 40 లక్షల రూపాయలు లాస్ అయి ఉండేవాడు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఒక స్టేజీకి వచ్చిన తర్వాత ఒక 80,000 శాలరీ వచ్చే రోజు ఆ నుంచి స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయినప్పుడే 50 సంవత్సరాలు కూడా పూర్తవడం జరిగింది. కానీ ఆ రోజు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏదైనా సరే, మనందరూ ఏ పార్టీలో జరిగినా దానైతే కూడా ఆర్టీసీ ఉద్యోగస్తులు చాలా వరకు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.